హలో హాయ్ అందరికీ, నేను మీ హేమాక్షిరావు. వెల్కమ్ బ్యాక్ టు హేమాక్షిరావు ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం చేయబోయే రెసిపీ సాఫ్ట్ అండ్ జ్యూసీ స్వీట్స్ ఆఫ్ స్టైల్ ఢోక్లా. ఈ ఢోక్లా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ షుగర్ని వేసుకోవాలి. అలానే 1/4 స్పూన్ సిట్రిక్ యాసిడ్ తీసుకోవాలి. దీన్ని లెమన్ సాల్ట్ అని కూడా అంటారు. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ని, 1/2 కప్ వాటర్ని తీసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఢోక్లా చేయడానికి 1 కప్ శనగపిండిని తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన వాటర్లోకి ఇలా జల్లెడని తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల మనం కలిపేటప్పుడు ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా పూర్తిగా జల్లించిన తర్వాత విస్కర్తో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వాటర్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో దీన్ని మిక్స్ చేయాలి. ఇది సుమారుగా 5 to 6 మినిట్స్ అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇందులో చిటికెడు పసుపుని వేసుకోవాలి. ఇలా పసుపుని వేయడం వల్ల కలర్ బాగా వస్తుంది. ఇది 5 to 6 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా ఇది పూర్తిగా లైట్ కలర్లో చేంజ్ అవుతుంది. ఇలా లైట్ కలర్లో చేంజ్ అయితేనే మనకి బయట మార్కెట్లో దొరికే ఢోక్లాలా ఉంటుంది. ఇలా ఇది మరీ లూజ్గా కలపకూడదు, మరీ గట్టిగా కలుపుకోకూడదు. దీని ఫ్లోయింగ్ చూడండి. స్పూన్తో తీసేటప్పుడు స్పూన్కి ఇలా లేయర్లో ఉంది కదా, ఇప్పుడు ఇది రెడీ అయినట్లేని ఇది ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టి దీన్ని ఒక 15-20 నిమిషాల వరకు దీన్ని నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత ఒక కడాయి తీసుకొని ఇందులో స్టీమ్ కోసం వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసి ఒక స్టాండ్ పెట్టి దీనిపైన మూతని పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక చిన్న గిన్నెను తీసుకోవాలి. కేక్ టిన్ కానీ లేదంటే స్టీల్ గిన్నెను కానీ అల్యూమినియం గిన్నెను కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న గిన్నె అనేది కొంచెం వెడల్పుగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ని వేసి పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాటర్లో మనం 1/4 స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. అందులో 1 స్పూన్ వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని పౌడర్ మీద యాడ్ చేయడం వలన ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. వెంటనే చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన బబుల్స్ వచ్చి పిండి ఫ్లఫీగా వచ్చి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా క్రీమీ స్ట్రక్చర్లో అయిపోతుంది. ముందు ఉండే పిండికి ఇప్పుడు ఉండే పిండికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా, అందుకే ఈ ప్రాసెస్ని ఆవిరిలో ఉడికించక ముందే వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా మనం ప్రిపేర్ చేసిన బౌల్ని తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని లేట్ చేయకుండా వెంటనే వేసుకొని స్టీమ్ పెట్టుకున్న కడాయిలోకి వెంటనే ఆవిరిపోకుండా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వెంటనే మూతని పెట్టి 15 మినిట్స్ వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసిన తర్వాత ఒకసారి చూసి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసిన తర్వాత ఇది కొంచెం కూల్ అయ్యేంత వరకు విడిచిపెట్టేయాలి. అంతలో తడక తయారు చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు అవి చిటపట అయ్యేంత వరకు ఉంచి అందులో 2 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ 1/4 స్పూన్ వేసుకోవాలి. షుగర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా బాయిల్ అయినంత వరకు విడిచిపెట్టేయాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఈ సిరప్ని సైడ్కి పెట్టుకోవాలి. అంతలో ఇలా మనం తీసుకున్న ఢోక్లాని చల్లగా అయిన తర్వాత సైడ్స్ చాక్తో కట్ చేసుకోవాలి.
కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని ఈ డోక్లా పైన పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసిన తర్వాత ఇది ఒక్కసారి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇది బాగా ఊడి బయటకు వచ్చేస్తుంది. ఎంత స్పాంజీగా ఫ్లఫీగా ఉందో కదా. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాతే కట్ చేసుకోవాలి. పీసెస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. ఈ ఎయిర్ బబుల్స్ చూస్తేనే అర్థమవుతుంది పర్ఫెక్ట్గా వచ్చింది అని. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఎక్కువ వేడిగా ఉండేటప్పుడు వేయకూడదు. మీడియం స్టేజ్లో ఇవి డోక్లా పైన వేసుకోవాలి. మొత్తం సిరప్ని దీనిపైన వేసేయాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని 10 మినిట్స్ వరకు విడిచిపెట్టేయాలి. ఇలా విడిచిపెట్టడం వలన ఈ సిరప్ మొత్తాన్ని ఈ డోక్లా అబ్జర్వ్ చేసుకుంటాయి. అంతవరకు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో కొత్తిమీర, అల్లం, కొంచెం 2 గ్రీన్ చిల్లీలు, కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని 1/4 కప్ వాటర్ని తీసుకోవాలి. తర్వాత 2 డోక్లా పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఈ డోక్లా పీసెస్ పైన కొరియాండర్తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న డోక్లాని చట్నీలో తింటే ఎమ్మి ఎమ్మి డోక్లా రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.